హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు థంబ్నెయిల్ మ్యాచ్ చూసింది నిజమేనమాట. మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ పని అయిపోయింది. ఎందుకని చెప్పగలుగుతున్నాను అని అంటే, మీరు రీసెంట్గా ఒక వీడియో అనేటువంటిది రిలీజ్ చేశాడు. ఆ వీడియో కనుక మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. 100 రూపాయలతో కోటీశ్వరులు తిరిగిపోతే ఒక దెబ్బకి వెళ్ళిపోతాం అది ఇది అని చెప్పేసినటువంటి వ్యక్తి 100 రూపాయలతో ₹1,00,00,000 ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకున్నాడు. ఎందుకని క్లోజ్ చేసుకున్నాడు? మీరు ఇంతకుముందు వినే ఉంటారు కదా, ముబ్బడిగా అసలు కుప్పలుగా వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి చెప్పారు కదా. మరి అంత కుప్పలుగా వస్తున్నప్పుడు ఎందుకని అటువంటి ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుంటారు? ఒక్కడు కూడా రాలా. ఇతని సంగతి అంతా బయటపడిపోయింది. నిజానికి ఎవరైనా సరే ఒక బిజినెస్ అనేటువంటిది చేసేటప్పుడు ఒక నిజాయితీ అనేటువంటిది ఉండాలి. ఒక నిజాయితీ అనేటువంటిది ఉంటే ఈరోజు ఫెయిల్ కావచ్చు, రేపు ఒకరోజు సక్సెస్ కావచ్చు. అప్పుడు మీ చుట్టూ అందరూ వస్తారు. కానీ మనం చేసే ప్రతి పని మోసంతో కూడుకుందైతే ఏదో ఒక రోజున పబ్లిక్ అర్థమైపోతుంది. మళ్ళాంటోడు ఒకడు ఉంటాడు. నిజానికి ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్కి భగవంతుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాడు. ప్రజల నుంచి అతనికి ₹1,50,00,000 వరకు వచ్చింది. కానీ ఇతనికి మదము, గర్వము, పొగరు, బూతులు తిట్టేటువంటి స్వభావం, రెక్లెస్నెస్, అమ్మబూతులు, అయ్యబూతులు ఇట్లాంటివన్నీ చేసేటువంటి విధానంతో భగవంతుడు వీడికి బాగా తోక పెరిగిందని కట్ చేసేసేసాడు. అందుకనే నిజంగా ₹1,50,00,000 వచ్చినటువంటి వాడు ఏదైనా ఒక ప్లాట్ తీసుకొని ఏదో కుటుంబాన్ని సెటరేట్ చేసుకొని మిగతా రిమైనింగ్ మనీతోటి జాగ్రత్తగా ట్రేడింగ్ అనేటువంటి చేసుకుంటాడు. నేను 50 కోట్లు సంపాదిస్తాను, నేను ఒక రాత్రిలోనే ₹1,00,000 పోగొట్టుకున్నాను అని విర్రవీగి చెప్పుకొని ఇదేదో పెద్ద చాలా గొప్ప విషయంగా చెప్పుకున్నటువంటి వాడు ఈ పాటికి నేలకి ఖర్చుకున్నాడు అన్నమాట. కాబట్టి ఇతను పూర్తి స్థాయిలో అసలు స్టాక్ మార్కెట్ రాదు, తెలియదు. కానీ ఏదో అవకాశం అనేటువంటిది వచ్చింది, ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. కానీ ఇతని యొక్క నేచర్, బిహేవియర్, ఇతని యొక్క మదము, కొవ్వు, బలుపు వీటన్నిటి కారణంగా అతని యొక్క ఆల్మోస్ట్ ఆల్గా అతని బిజినెస్ని దేకేవాడే లేకుండా పోయాడు. చెట్లుగా డబ్బులు కాస్తాయని, బంగారపు గనులు ఉన్నాయని ఇటువంటి ఎదుతోటి పబ్లిక్ని కొంతవరకు అట్రాక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మనం టచ్ చేయలే. అదే ముందే టచ్ చేసినట్టయితే ఒక 600 కుటుంబాలు చాలా బాగుపడాయి. ఇప్పుడు వీడి మొహంలో ప్రేతకళ ఉట్టిపడతా ఉందన్నమాట. ఏదైనా సరే మనం ఒకటి చేసేటప్పుడు ఎదుటివాడి యొక్క బాగును కూడా ఆలోచించాలి. మనకి కొంత లాభం ఉండాలి, ఎదుటివాడికి కొంత లాభం ఉండాలి. అలా కాకుండా మొత్తం మనమే దాచేసుకుందాం అనేటువంటి కోణంలో ఇండియన్ మార్కెట్ నడుస్తున్నప్పుడు అప్పుడు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఫార్ములాలని ఇవన్నీ 3 లక్షలు ఫీజు కట్టండి, 3 లక్షల కోటి చేస్తానని రకరకాలైనటువంటి వాగ్దానాలు, ఇవన్నీ ఒక మోసకారి చేసేటువంటి మాటలు, ఒక మోసకారి ఇచ్చేటువంటి కన్సెప్షన్స్. సో మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి వాళ్ళని ఇంకా డిమెరిట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర విపరీతమైనటువంటి సర్వీసులు ఉన్నాయని చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్గా ₹100 కోటీశ్వరుడు డిషాన్ ఎత్తేసాడు. కాపీ ట్రేడింగ్ వచ్చేవాడు దేకేవాడు లేడు. ఎందుకని? అందరికీ తెలుసు కదా, ఫాలో అయినటువంటి వాళ్ళందరినీ నట్టేట ముంచాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అలాగే ఇప్పుడు ఆకుపచ్చ గది అనేటువంటి దాన్ని ఒక దింపుడు కళ్ళం లెక్కన దాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎందుకని అంటే ఈ ఆకుపచ్చ గది అనేటువంటి ప్రోగ్రాంలో వీడు ఫస్ట్ ఫీజే ₹2,00,000 ఉంది. 3 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయమని అంటున్నాడు. ఏది డెలిబరేట్గా ఏది వర్కౌట్ అనేటువంటిది కాక దీంట్లో కనుక ఒక 5 మందో 10 మందో కనుక తగిలితే ఒక 20 లక్షలు బ్యాక్ వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటిది ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. కానీ పబ్లిక్ అంత అమాయకంగా, అంత తెలివి తక్కువతనంతో ఎవడో ఉండడు. పబ్లిక్ అన్నీ గమనిస్తున్నారు. ఫస్ట్లో పడ్డారు, కానీ పడ్డప్పుడు భగవంతుడు ఇతనికి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని చేజేతులారా వృధా చేసుకున్నాడు అన్నమాట. సో
ఇప్పుడు వీడికి బాధ అర్థమవుతుంది. ఆ వీడియోలు అవి చూస్తే రాని నవ్వుతున్నట్టుగా ఎక్కడో ఇదిగా ఉంటున్నాడు. మరి ఇతను నమ్మి 3,00,000, 5,00,000, 10,00,000, 15,00,000, 35,00,000 వరకు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా మీరు చూడండి, ఇప్పుడు మనం మనతో పాటు ఒకళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి లాభాలు అనేటువంటి రాకపోగా నష్టాలు అనేటువంటివి పూర్తిగా వచ్చినాయి అంటే మంత్లీ ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వాడు పెట్టాడు కదా ఫీజు, టెలిగ్రామ్ గ్రూప్కి 2,000 రూపాయలు ఫీజు పెట్టాడు. వాళ్ళు పోయినీరా బాబు అన్నా కూడా 2,000 కనుక మీరు కనుక కట్టకపోతే మీ లాస్లకు వెళ్ళిపోతాయని బెదిరించినటువంటి వాడు. అట్లా కూడా 2,000 నెలకు కట్టుకున్నాడు. అంటే శవం మీద పేలాలు ఎరుకునే విధంగా చేశాడనమాట. ప్రాణం పోయేటప్పుడు కూడా డబ్బుల్ని దోచుకున్నటువంటి వాడు. మరి ఇటువంటి వాడిని భగవంతుడు ఊరుకుంటాడా? క్షమించడు కదా. అట్లానే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఎవడు అసలు దేకే వాడే లేడు అసలు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనోడికి మిగిలింది ఏందయ్యా అంటే ఆకుపచ్చ గది. ఈ ఆకుపచ్చ గదిని ఎట్లయినా సరే మీరు చూడండి, వీడియో చూసినప్పుడు నా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఈ తప్ప ఇంకేదన్నా చేయగలుగుతున్నాడా? లేదు. సరే 100 రూపాయల కోటీశ్వరుడు వరుసనే నాకు లాభాలు వచ్చినాయని చెప్పాడుగా. వారం రోజుల నుంచి దాని అప్డేట్ ఏమైనా ఉందా? అప్డేట్ లేదు. అప్డేట్ ఇస్తాడు కూడా. ఎట్లా ఇస్తాడు? ఆ $100 మొత్తం మటాష్ అయిపోయి ఉంటాయి. దాన్ని మళ్ళీ ఒక $150 వేసి చూసారా $50 ఎక్సెస్ వచ్చింది ఇట్లా అని చెప్పుకుంటూ ఉంటాడు. దాంట్లో ఒక దెబ్బకి 15 రోజుల్లోనే 10,000కి 20,000 రూపాయలు వస్తే ఇంకా అటువంటి ప్రోగ్రామ్ని ఎవడైనా సరే వదులుకుంటాడా చెప్పండి? ఎవడు వదులుకోడు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గతంలో కాపీ ట్రేడింగ్ ద్వారా 1,50,00,000 రూపాయలు ఇతనికి వచ్చినాయి. కాబట్టి ఆ కాపీ ట్రేడ్ని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడు? మరలా గనక వస్తే ఈ అమాయకులు ఎవరో ఒకటి రాకపోతారా? వస్తే ఆ కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం మెల్లమెల్లగా జనాన్ని పెంచుకుంటే ఈజీగా మనం సక్సెస్ అయిపోతాం. డబ్బులు విచ్చలవిడిగా వస్తే మరలా 1,50,00,000 సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక భ్రమ. అలాగే ఆకుపచ్చ గదికి కూడా అదేనమాట. ఓ 10 మంది వస్తే 10 రోజులు 2,00,000, 20,00,000 ముందు అసలు ఫస్ట్ మంత్లో 10 మంది 10,00,000 రూపాయలు ముందు అసలు ఫీజుగా వచ్చేస్తుంది కదా. ఈ 10,00,000తో మనం ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఇది. ఎప్పుడైనా ప్రజలు అమాయకులు కాదు, పిచ్చివాళ్ళు కాదు. ఎవడు ఏది చెప్పినా కూడా నమ్మి పొలవమని వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. వీడి గురించి అందరికీ అర్థమైపోయింది. అందరూ కూడా చాలా కాషియస్గా, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నిజంగా మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు వీడికి 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జాగ్రత్తగా చెప్పుకుంటూ ఎనాలిసిస్ చేసుకుంటూ మెల్లమెల్లగా నువ్వు ఒక పనిని అంటే ఒక ట్రేడ్ చేయటం, ఒక ఎనాలిసిస్ చేయటం, ఒక మంచితనాన్ని అలవాటు చేసుకుంటే అప్పుడు వస్తారేమో. కానీ ఉదయం లేచిన కాంచి ఈ మధ్య పెట్టినటువంటి 100 వీడియోల్లో ప్రతి ఒక్కరు నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గ్రూప్లు ఉన్నాయి, జనము విచ్చలవిడి అది ఇది అని అంటున్నారు. ఎవరు వెళ్ళటం లేదు. కనీసం కాపీ ట్రేడ్లో ఒకటి జాయిన్ కాల, 100 రూపాయల కోటీశ్వరులో ఒకటి జాయిన్ కాల, అలాగే ఇంకోటి ఏంది ఆకుపచ్చ గదిలో ఒకటి జాయిన్. ఎవరు జాయిన్ కాకపోయేదానికి మనోడికి బుర్ర ఇదవుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు, ఎటు వాళ్ళని ఏదైనా ఇది చేసేటప్పుడు బూతులు, మదము, కొవ్వు అనేటువంటి దాన్ని తగ్గించుకుంటే ఎవడైనా సరే బాగుపడతారు, గొప్పవాళ్ళు అవుతారు. సో ఇంకొద్ది కాలం కనుకపోతే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మనోడు ఎట్లాంటివి ఏమన్నా చేసుకొని వస్తాడేమో మనం అయితే చెప్పలేం. కానీ ఇటువంటి వాళ్ళని మాత్రం మనం పెంచి పోషిస్తే మాత్రం భవిష్యత్తులో చాలామంది అమాయకులు బలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందు చాలా జాగ్రత్తగా ఉండండి. బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తరిమి కొట్టండి. థ్యాంక్ యూ.